దేవుడికి వందనాలండి. నా పేరు వెంకటరమణ. చించినాడు నుంచి వచ్చానండి. నేను 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. దీన స్థితిలో వచ్చాను. నా భర్త అయితే వ్యాపారం చేసి నేను మొత్తం అప్పుల పాలైపోయానండి. ప్రతి నెల నేను మానకుండా వచ్చేదానండి. అయితే నా అప్పులన్నీ దేవుడు తీర్చేశాడండి. నా కూతురు ఇంటర్ చదివిందండి. నేను చదువుకుంటానమ్మా అంటే నా పరిస్థితి చదివించలేనమ్మా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి చిన్న జాబ్ వచ్చిందండి. అది 3 సంవత్సరాలు చేసుకుందండి. అనుకోకుండా వివాహం కుదిరిందండి. 10 లక్షలు కావాలి. నేనైతే చెయ్యను, మళ్ళీ సంవత్సరం చేస్తాను అనుకున్నానండి. ఈ అయ్యగారు వాగ్దానం చేశారండి. అమ్మ మీకు ఎవరికి వివాహాలు కావాలని బిడ్డలు ఉన్నారు, చేతులు ఎత్తమన్నారండి. నేనైతే ముందు చేతులు ఎత్తలేదండి. మా మరదలందు చేతులు ఎత్తోదని అంది. ఎత్తానండి. ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేశారండి. వివాహం మంచి సంబంధం కుదిరిందండి. మా అల్లుడైతే బెంగళూరులో జాబ్ చేస్తారు. అయితే నేను 5 లక్షలు కట్టమన్నారు. నేను ఇవ్వలేనన్నానండి. అయ్యగారిని వచ్చి అడిగితే ఆయన అన్నారు, అమ్మ నీకు అనుకున్న దాని మీద ఘనంగా జరుగుతుంది, నీకు బోల్డ్ డబ్బు వస్తుంది, వెళ్ళమ్మా అన్నారు. అలా 2 నెలలు అన్నారండి. అయ్య బాబు ఈయనైతే ఇలా అంటున్నారు, నాకు ఎలా వస్తుంది, నేను ఏం చేయను, కుదిర్చేసుకున్నాను, రూపాయి లేదు, నాకు ఇవ్వాల్సిన కొద్దిగా ఇవ్వాలి, అవి కూడా రాలేదండి. మళ్ళీ నెల వస్తే మళ్ళీ నెల అలా అన్నారండి. అసలు ఎలా వచ్చినాయో నాకు తెలియదు. 10 లక్షలు వచ్చినాయండి. ఇంకా నాకు డబ్బులు మిగిలినాయండి. అసలు ఈసాకయ్య గారు అన్న మాట వాగ్దానం పట్టుకున్నానండి. దేవుడి సిన సాక్ష్యము దీవించును గాక. ఆమేన్.